వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. భారత రాష్ట్ర సమితి మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి జాతీయ పతాకం ఎగరవేశారు. అంతకంటే ముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మూడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహులు, జడ్పీ మాజీ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, సీనియర్ నాయకులు మోహన్ బాబు, ఇక్బాల్, పాల సతీష్, అన్వార్, సుధాకర్, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం అంతటా పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లు, జిల్లా హెడ్ క్వార్టర్లు, కాన్స్టిట్యూషన్లు కూడా జెండా కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతూ ఉంది. నిజానికి తెలంగాణ ప్రజలందరికీ ఒక గొప్ప పండుగ దినం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడం అందరి పోరాట పటిమతో, ముఖ్యంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారు తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజల ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష నెరవేరడం జరిగింది. మరి సాధించుకున్న తెలంగాణను అందరూ ఆశించడానికంటే కూడా ఎక్కువగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేయడం జరిగింది. 10 సంవత్సరాలు తెలంగాణ దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు మళ్లీ వేరే వారి చేతుల్లో ఇది పడడం, మళ్లీ 10 సంవత్సరాలు వెనక్కి పోవడం జరిగింది. రాష్ట్రం ప్రజలందరూ అర్థమైంది కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ ఎట్లా అభివృద్ధి జరిగి ఉండే, మరి ఇప్పుడు పరిస్థితి ఏందని అందరికీ అర్థమవుతా ఉంది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసుకుందామా, మనందరం బాగుపడదాం దిశగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడైతే ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసి, మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని, మరి వాళ్ళ ఆ ఒక్క పని కూడా, మరి వాళ్ళైతే ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకుండా ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, రాష్ట్ర మంత్రులు కూడా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రైతులందరూ కూడా బ్రహ్మాండంగా కొనుగోలు చేయడం, రైతులకు పంట కొనుగోలు చేయడం, రైతులకు రైతు బంధు ఇవ్వడం, రైతులు ఎవరు చనిపోతే రైతు బీమా కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ పోయినాయి. ఇప్పుడు చూస్తే ఎక్కడికక్కడ కళ్ళాల్లో రైతులు నెలల తరబడి ఒడ్డు పోసుకొని పడిగాపులు కాస్తా ఉన్నారు. వర్షాలకు అవన్నీ మొలకలెత్తా ఉన్నాయి, పట్టించుకునే నాదులు లేదు, దిక్కులేదు. అంటే రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది.
రైతు బీమా కూడా ప్రీమియం కట్టక రైతు బీమా రావట్లేదు. మరి రైతు బంధు కూడా ఇన్ని రోజుల్లో రైతు బంధు కూడా పూర్తిగా ఎవరికి ఇవ్వట్లేదు. ఈ రకంగా ఒక ఉదాహరణ చెప్తాను రైతుల గురించి. అట్లా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ప్రజలంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే దిశగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను అందరిని కోరుతా ఉన్నాను, వచ్చే ఏ ఎన్నికైనా సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీటీసీ ఏ ఎలక్షన్ అయినా ప్రజలందరూ సిద్ధంగా ప్రభుత్వాన్ని బుద్ధిపరచుగా సందర్భంగా కోరుతా ఉన్నాను. మరొకసారి ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.